అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 లోపు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలిసిపోతుంది. మరి ఈ రోజుల్లో మీకు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి, వీరికి కలిగే శుభ అశుభాలేంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ రాశివారు పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి మీ యొక్క జీవితంలో సహనంతో మీరు తీసుకున్న నిర్ణయాలు జీవితంలో మేలుదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తాయి. ఓపిక కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇదివరకు మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈరోజు మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థికంగా వారి వల్ల మీరు చాలా నష్టపోయారు. అంటే ఉదాహరణకి చూస్తే కనుక వాళ్ళు మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకపోవడం, లేదా మీకు అనవసరమైన పెట్టుబడులు పెట్టమని సలహా ఇవ్వడం, లేదా వేరే వారి విషయంలో మిమ్మల్ని షూరిటీ సంతకాలు పెట్టమని అడిగి ఆ వ్యక్తి డబ్బు కట్టకపోవడం వల్ల మీరు నష్టపోవడం, ఇలాంటి ఆర్థికపరమైన వ్యవహారాల్లో వారి వల్ల మీరు మోసపోయారు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, కానీ మిమ్మల్ని క్షమాపణ అడగలేదు. చాలా కాలం తర్వాత మిమ్మల్ని దాటి వెళ్తున్న వ్యక్తులు, అలాంటి వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయి. వ్యాపార జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. ఈ వ్యాపార రంగంలో మీరు ఒక మైలురాయిని అధిగమించడానికి మీకు ముందుకు ఒక అవకాశం రాబోతుంది. ఇక ఈరోజు దినఫలాల్లో మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక మీ ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయో, కానీ తోటి ఉద్యోగస్తుల వల్ల మీరు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చెయ్యని తప్పుని మీరు చేసినట్లుగా చిత్రీకరిస్తారు. దీని కారణంగా మీ పై అధికారుల వల్ల అనవసరంగా మాటలు పడే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్యకాలంలో వీసా, పాస్పోర్ట్కి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో, ఈరోజు రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. మీరు ఒక న్యూస్ని అయితే వినబోతున్నారు. అది గుడ్ న్యూస్ కావచ్చు, బ్యాడ్ న్యూస్ కావచ్చు. దానికి సంబంధించి ఒక న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అలాగే చాలా కాలం నుంచి మీరు మీ యొక్క చిన్ననాటి స్నేహితులతో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నారు, కానీ అవకాశం దొరకలేదు. ఈరోజు దినఫలాల్లో మీరందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎవరు ఎక్కడ కలుసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి వచ్చి డేట్ని ఫిక్స్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేయాలి. చూశారు కదండి, 2025 ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 20 లోపు మేషరాశి వారికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.